గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కదా. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. కనీసం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయకపోవడంతో పాటు మర్యాద ఇవ్వకుండా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అన్నటువంటిది పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట దగ్గర జరిగినటువంటి ఒక సంభాషణ. చివరికి విసుగు పుట్టి అసహ్యమేసి సదరు ఉద్యోగులు ఆ సంభాషణని రికార్డు చేసి బయట పెట్టడంతో చర్చకు వచ్చినటువంటిది. బేసిక్గా బానిసల్ని చూసినట్టు చూడడం, నీచ సంబోధన, అలాగే అసహ్యకరమైనటువంటి మాటలు. అదేదో చివరికి మామూలుగా మనం పొలంలో ఉన్నటువంటి కూలీని ఏదన్నంటే చాచి కొడతాడు. అదే సందర్భంలో రోడ్డు మీదన వెళ్ళేటటువంటి రోడ్డు పక్కన బండి సామాన్లు అమ్ముకునేటటువంటి వాళ్ళనైనా సరే ఒక మాట అంటే తిరగబడతాడు. బూతులకి ఇట్లాంటిది. విద్యావంతులు చక్కగా ఉన్నత స్థితికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఏదో ప్రభుత్వ ఉద్యోగం కదని సచివాలయ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళని ఇలా సంబోధించచ్చా? ఈ సంబోధించే వాళ్ళ ఉన్నతాధికారులు ఇలా సంబోధిస్తే ఒప్పుకుంటారు. ఒకసారి ఆడియో వింటే అర్థమవుతుంది. పచ్చగా వస్తుంది అంటే హలో, కోండ్రపాడు వచ్చాను సార్. అవును, కోండ్రపాడు వచ్చావు. నువ్వు రాత్రి చెప్పాడంట కదా నీకు నాని 10 రౌండ్లు పెట్టామని. 10 రౌండ్లు నాని 10 రౌండ్లు పెట్టుకుంటానని చెప్పేసి ఈ దేవుడికి ఫోన్ ఎత్తలేదు సార్. దేవుడికి కూడా చెప్పాను మనకి 20 రౌండ్లు నాని 10 రౌండ్లు అని చెప్తే ఏమన్నా తెలియదు నేను వెళ్ళిపోతున్నాను, నేను సప్లై నేను రాను అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. మరి సప్లై రానని చెప్పినప్పుడు నువ్వు తిమ్ముతులు చెప్పుకోవాలి కదా నువ్వు. లేదు సార్, రాత్రి నేను 10:30 వరకు అక్కడే ఉన్నా సార్. వాడు ఏమన్నా రావట్లేదన్నా మొట్ట గుడుస్తున్నాను. నోట్లో మొట్ట ఉంది నీకేమన్నా నాకు చెప్పాలా ఫోన్ చేసి? ఇప్పుడు ఫోన్ చేసి 4 గంటలని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ రాత్రి. మాట మాక నువ్వు నిజం సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ రాత్రి. నేను 10:30 వరకు పేటలో ఉన్నా సార్. 10:30 దాకా ఉండేది ఏంటి? డ్యూటీ 4 రోజుల నుంచి దిగిపోయావు నువ్వు ఏం డ్యూటీకి అని చెప్పేసి. స్విచ్ ఆఫ్ అయ్యేది గుద్ద బల్బు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నీళ్ళ సమస్య ఉంటే స్విచ్ ఆఫ్ అయ్యేది ఫోను. ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. రమేష్, నువ్వు చెప్తున్నా నువ్వు ఏదో ఇబ్బంది పడతావు. ఒకడు ఆల్రెడీ ఇబ్బంది పడ్డాడు నా మూలంగా. తర్వాత నిన్ను కూడా మొట్ట కొడిపేస్తాను ఏమనుకుంటాను నేను చెప్తున్నా. ఒకడు ఏఈ కూడా తెంగేసాడు నా మూలంగా. నువ్వు కూడా వెళ్ళిపోతావు చెప్తున్నా. నేను ఉద్యోగం సక్రమంగా చేసుకో. ఆషామాషి ఉందండి వాట్సాప్లో అంటే. ఎవడు మొట్ట కొడిపాలని నువ్వు? 10:30 ఛార్జింగ్ అయిపోయిందంటే దేవుడు ఏందో నీళ్ళు వదులుకొని ఎవరో మంది దిగించమని నాకు కొడగలరా మీరు? మొట్ట కొడుతున్నారు అసలు వ్యవస్థని. నీ మీద వాడు చెప్పుకుని దేవుడు ఫోన్ ఎత్తలేదు సార్. ఎన్నిసార్లు చేశాను నేను నాని అన్న దేవుడికి తిరుమల రావు తిమ్మూర్తుడు మాట్లాడుకోవాలా? దేవుడు వచ్చాడని త్రిమూర్తుడు, ఇక నేను కాదండి దేవుడు మీ సప్లై అన్నట్టు. అంటే ఇన్ని మాట్లాడుకున్నాడు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన పని లేదు నీకు. నువ్వే మాట్లాడుతున్నావు. దిగి తాగి ఉంది నువ్వు రాత్రి ఏమన్నా? లేదు సార్, రాత్రి చేశాను సార్. మీకు చేసినాక స్విచ్ ఆఫ్ అయ్యింది సార్. మీతో మాట్లాడాను సార్ ట్యాంక్లో ఉండి. అప్పుడు ఆ తర్వాత ఇక ఆగిపోయింది సార్ ఫోన్. నువ్వు కావాలని చేస్తున్నావు. నిన్ను చెప్తున్నా నేను కావాలని చేయడానికి ఏమన్నా సార్? నేను చెప్తున్నా కమిషనర్ గారి దగ్గర ఇష్యూ చేస్తున్నాను. నీది కూడా నువ్వు అప్పుడు నిన్ను కూడా మొట్ట గురిపిన దగ్గర నేను ఏదో ఒకటి చేసిన దాకా నువ్వు అట్లా నాశనం చేస్తున్నావు మున్సిపాలిటీని. చెప్తున్నాగా నువ్వు నీ మీద దేవుడు నా కొడుకు వాడి మీద నువ్వు చెప్పుకొని వ్యవస్థ నాశనం చేస్తారా? కోస్తే ఊరు సరిపోతావు నువ్వు. పచ్చగా వస్తుంది అంటే హలో, కోండ్రపాడు వచ్చాను సార్. అవును, కోండ్రపాడు వచ్చావు. నువ్వు రాత్రి చెప్పాడంట కదా నీకు నాని 10 రౌండ్లు పెట్టామని. 10 రౌండ్లు నాని 10 రౌండ్లు పెట్టుకుంటానని చెప్పేసి ఈ దేవుడికి ఫోన్ ఎత్తలేదు సార్. దేవుడికి కూడా చెప్పాను మనకి 20 రౌండ్లు నాని 10 రౌండ్లు అని చెప్తే ఏమన్నా తెలియదు నేను వెళ్ళిపోతున్నాను, నేను సప్లై నేను రాను అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. మరి సప్లై రానని చెప్పినప్పుడు నువ్వు తిమ్ముతులు చెప్పుకోవాలి కదా నువ్వు. లేదు సార్, రాత్రి నేను 10:30 వరకు అక్కడే ఉన్నా సార్. వాడు ఏమన్నా రావట్లేదన్నా మొట్ట గుడుస్తున్నాను. నోట్లో మొట్ట ఉంది నీకేమన్నా నాకు చెప్పాలా ఫోన్ చేసి? ఇప్పుడు ఫోన్ చేసి 4 గంటలని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ రాత్రి.
పిచ్చిపు మాట మాక నువ్వు. నిజం సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. రాత్రి నేను 10:30 వరకు పేటలోనే ఉన్నా సార్. 10:30 దాకా ఉండేది ఏంటి? డ్యూటీ 4 రోజుల నుంచి దిగిపోయావు నువ్వు ఏం డ్యూటీకి అని చెప్పేసి. స్విచ్ ఆఫ్ అయ్యేది గుద్ద బల్బు మాట్లాడుతున్నావు నువ్వు. నీళ్ళ సమస్య ఉంటే స్విచ్ ఆఫ్ అయ్యేది ఫోను. ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ పూర్తిగా. రమేష్ నువ్వు చెప్తున్నా నువ్వు ఏదో ఇబ్బంది పడతావు. ఒకడు ఆల్రెడీ ఇబ్బంది పడ్డా మూలంగా. తర్వాత నిన్ను కూడా మొట్ట కొడిపేస్తాను ఏమనుకుంటాను నేను చెప్తున్నా. ఒకడు ఏఈ కూడా తెంగేసాడు నా మూలంగా. నువ్వు కూడా వెళ్ళిపోతావు చెప్తున్నా నేను. ఉద్యోగం సక్రమంగా చేసుకో. ఏ ఆషామాషి ఉందండి వాట్సాప్లో అంటే ఎవడు మొట్ట కొడిపాలని నువ్వు. 10:30 ఛార్జింగ్ అయిపోయింది అంటావు. దేవుడు ఏందో నీళ్ళు వదులుకొని దేవుడు ఎవరి మంది దిగించమని నాకు కొడకలారా మీరు. మొట్ట కొడుతున్నారు అసలు వ్యవస్థని. నీ మీద వాడు మీద చెప్పుకుని దేవుడు వాడు ఫోన్ ఎత్తలేదు సార్. నాకు ఎన్నిసార్లు చేశాను నేను నాని అన్న. దేవుడికి తిరుమల రావు తిమ్మతుడు నువ్వు మాట్లాడుకోవాలా. దేవుడు వచ్చాడని త్రిమూర్తుడు, ఇక నేను కాదండి దేవుడు మీ సప్లై అన్నాడు సార్. అంటే ఇన్ని మాట్లాడుకున్నాడు నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన పర్లేదు నీకు. నువ్వే మాట్లాడుతున్నావు. దెంగి తాగి ఉంది నువ్వు రాత్రి ఏమన్నా. లేదు సార్, రాత్రి చేశాను సార్. మీకు చేసినాక స్విచ్ ఆఫ్ అయ్యింది సార్ ఫోన్. మీతో మాట్లాడాను సార్ ట్యాంక్లో ఉండి. అప్పుడు ఆ తర్వాత ఇక ఆగిపోయింది సార్ ఫోన్. నువ్వు కావాలని చేస్తున్నావు. నిన్ను చెప్తున్నా నేను కావాలని చేయడానికి ఏమన్నా సార్. నేను చెప్తున్నా కమిషనర్ గారి దగ్గర ఇష్యూ చేస్తున్నాను. నీది కూడా నువ్వు అక్కడ నిన్ను కూడా మొట్ట గుడిపిన దాకా నిన్ను ఏదో ఒకటి చేసిన దాకా నువ్వు అట్లా నాశనం చేస్తున్నావు మున్సిపాలిటీని చెప్తున్నాగా. నువ్వు నీ మీద దేవుడు నా కొడుకు వాడి మీద నువ్వు చెప్పుకొని వ్యవస్థ నాశనం చేస్తాడా. కోస్తే ఊరు సరిపోతావు నువ్వు.